ప్రపంచంలోనే అత్యంత భయంకర అణుక్షిపణి బురెవెస్నిక్ ను డిప్లాయ్ చేయమని ఆదేశించారు. ప్లూటోనియం డీల్ క్యాన్సిల్ చేశారు. న్యూక్లియర్ పవర్ టార్పిడో పోసిడాన్ పరీక్షను సూపర్ సక్సెస్ చేశారు. జస్ట్ 4 రోజుల గ్యాప్ లో పుతిన్ మార్క్ పవర్ఫుల్ న్యూక్లియర్ యాక్షన్ ఇది. తాజాగా ఆ యాక్షన్ లోకి టెంపరీ ట్రంప్ కూడా ఎంటర్ అయ్యారు. అణు పరీక్షలు తిరిగి ప్రారంభించాల్సిందిగా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ను ఆదేశించారు. జిన్పింగ్ తో భేటీకి ముందు ట్రంప్ చేసిన ఈ ప్రకటనే టెర్రర్ పుట్టిస్తోంది. ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తతలు అణుయుద్ధంగా మారబోతున్నాయా అన్న అనుమానాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇంతకు పుతిన్ ట్రంప్ న్యూక్లియర్ కౌంటర్స్ సీక్రెట్స్ ఏంటి? అణు పరీక్షలు తిరిగి ప్రారంభించమని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ను ఎందుకు ఆదేశించారు? పుతిన్ న్యూక్లియర్ యాక్షన్ ట్రంప్ ను భయపెడుతోందా? లెట్స్ వాచ్. ట్రంప్ పుతిన్ మధ్య పీక్స్ కు చేరుకుంటున్న న్యూక్లియర్ కౌంటర్స్. పోసిడాన్ తెరపైకి తెచ్చిన పుతిన్ అణు పరీక్షలకి ట్రంప్ ఆదేశం. న్యూక్లియర్ యాక్షన్తో డొనాల్డ్ ట్రంప్ పుతిన్ ఏం ప్లాన్ చేస్తున్నారు? 2025 అక్టోబర్ 26 ఉక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరమణ ఇంపాసిబుల్ అని తేల్చిన రోజది. ఆ రోజే ప్రపంచాన్ని వణికించే క్షిపణిని తెరపైకి తెచ్చారు పుతిన్. దాని పేరు బురెవెస్నిక్. న్యూక్లియర్ వరల్డ్ లోనే డెడ్లీయెస్ట్ మిసైల్ ఇది. 2001లో యాంటీ బాలిస్టిక్ మిసైల్ ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడం, నాటో కూటమిని విస్తరించడం వంటి చర్యలకు ప్రతిస్పందనగా 2018లోనే పుతిన్ ఈ క్షిపణి గురించి తొలిసారి ప్రకటించారు. 26న ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్టు తెలిపారు. రీసెంట్ గా అణు విన్యాసాల సందర్భంగా పుతిన్ రష్యా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో పాటు ఇతర సీనియర్ సైనిక కమాండర్లతో సమావేశమయ్యారు. ఆ భేటీలో అక్టోబర్ 21న బురెవెస్నిక్ క్షిపణి పరీక్ష సూపర్ సక్సెస్ అయినట్టు రష్యా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలరీ గెరాసిమోవ్ పుతిన్ కు రిపోర్ట్ చేశారు. పరీక్ష సమయంలో 15 గంటల పాటు 14,000 కిలోమీటర్ల క్షిపణి ప్రయాణించిందని వెల్లడించారు. ఈ మిసైల్ ను ప్రపంచంలో మరెవరి దగ్గర లేని ఓ ప్రత్యేకమైన ఆయుధంగా పుతిన్ పేర్కొన్నారు. ఒకప్పుడు ఇలాంటి క్షిపణి తయారీ అసాధ్యమని తమ నిపుణులే చెప్పారని, కానీ ఇప్పుడు కీలక పరీక్షలు పూర్తయ్యాయని చెప్పారు. బురెవెస్నిక్ గురించి పుతిన్ చెప్పిన దానిలో అతిశయోక్తి ఏదీ లేదు. ఇది ప్రపంచంలోనే మోస్ట్ డెడ్లీయెస్ట్ మిసైల్ గా ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. రష్యన్ భాషలో బురెవెస్నిక్ అంటే స్టార్మ్ పెట్రోల్ అని అర్థం. వివరంగా చెప్పాలంటే తుపాను పక్షి అని. నాటో దీనిని SSC-X9 స్కైఫాల్ అని పిలుస్తుంది. దీనికి 9M730 అనే కోడ్ నేమ్ కూడా ఉంది. ఇంధనం లేకుండా సుదీర్ఘకాలం ప్రయాణిస్తుంది. రేంజ్ అన్లిమిటెడ్. 50 నుంచి 100 మీటర్ల ఎత్తులో సబ్సోనిక్ స్పీడ్ తో ప్రయాణిస్తూ స్టెల్త్ సామర్థ్యంతో రాడార్లకు కూడా చిక్కదు. అన్ప్రెడిక్టబుల్ ఫ్లైట్ పాత్ తో ఎవరి మిసైల్ డిఫెన్స్ నైనా ఈజీగా అధిగమిస్తుంది. దీనికున్న న్యూక్లియర్ వార్ హెడ్ 100 కిలోటన్ల పేలుడు పదార్థాలను మోయగలదు. హిరోషిమా నాగసాకిపై వేసిన అణుబాంబుల శక్తి 36 కిలోటన్నులు మాత్రమే. ఒకేసారి 100 కిలోటన్నుల అణుబాంబు పడితే ఊహకందని విధ్వంసం ఖాయం. అన్నింటికి మించి ఈ క్షిపణి అమెరికాతో పాటు ప్రపంచంలో ఏ దేశాన్నైనా నాశనం చేయగలదు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత పుతిన్ మరో డెడ్లీ ప్రకటన చేశారు. బురెవెస్నిక్ పరీక్ష సూపర్ సక్సెస్ అయినట్టు ప్రకటించిన 2 రోజుల్లోనే అమెరికా రష్యా మధ్య ఉన్న ప్లూటోనియం ఒప్పందాన్ని రద్దు చేశారు. దీనికి సంబంధించిన చట్టంపై పుతిన్ సంతకం చేశారు. ప్లూటోనియం ఒప్పందానికి సంబంధించిన బిల్లుకు అక్టోబర్ ప్రారంభంలో రష్యా పార్లమెంటు దిగువ సభ ఆమోదం తెలిపింది. ఈ నెల 22న ఫెడరల్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. పుతిన్ సంతకంతో చట్టం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం అమెరికా రష్యా మధ్య 2000 సంవత్సరంలో జరిగింది. 2010లో ఈ ఒప్పందానికి కొన్ని సవరణలు చేశారు. దీని ప్రకారం అమెరికా సోవియట్ యూనియన్ కోల్డ్ వార్ తర్వాత ఇరు దేశాలు తమ వద్ద నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియంను అణ్వాయుధాల తయారీకి కాకుండా పౌర అణు విద్యుత్తు కోసం ఉపయోగించేలా ఒప్పందం కుదిరింది. దీనివల్ల దాదాపు 17,000 అణ్వాయుధాలు తయారు కాకుండా అడ్డుకున్నట్టు యుఎస్ అప్పట్లో చెప్పింది. అయితే 2016లో బరాక్ ఒబామా సమయంలో ఇరు దేశాల సంబంధాలకు బీటలు వారాయి. దీంతో ఈ ఒప్పందం అమలును రష్యా నిలిపేసింది. తాజాగా ఈ అగ్రిమెంటును పూర్తిగా రద్దు చేస్తూ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్తో భీకర యుద్ధం జరుగుతున్న వేళ రష్యా మళ్లీ అణ్వాయుధాలను భారీగా పెంచుకునే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కథ ఇక్కడితో కూడా అయిపోలేదు. పుతిన్ మరో టెర్రర్ ప్రకటన చేశారు.
ఇక్కడ కనిపిస్తోంది సాధారణ సబ్మెరైన్ కాదు, న్యూక్లియర్ వరల్డ్ లో మరో డేంజరస్ వెపన్, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మానవరహిత అండర్ వాటర్ వెహికల్. దీని పేరు పోసిడాన్. తాజాగా ఈ వెహికల్ ను విజయవంతంగా పరీక్షించినట్లు పుతిన్ ప్రకటించారు. ఆ వెహికల్ ని సబ్మెరైన్ నుంచి బూస్టర్ ఇంజిన్ సాయంతో విజయవంతంగా పరీక్షించినట్లు చెప్పారు. ఇలాంటి ఆయుధం మరొకటి లేదని, పోసిడాన్ ను అడ్డగించే విధానం ఏదీ లేదన్నారు. సముద్ర గర్భంలో ఆ టార్పిడో ఆటోమేటిక్ గా న్యూక్లియర్ ప్రొపల్షన్ సిస్టమ్ ను యాక్టివేట్ చేస్తుందని పుతిన్ తెలిపారు. మాస్కోలో మిలిటరీ ఆసుపత్రి సందర్శించిన ఆయన అక్కడ ఈ విషయాన్ని చెప్పారు. న్యూక్లియర్ పవర్ పోసిడాన్ తో కోస్టల్ ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో రేడియో ధార్మికతను సృష్టించవచ్చు అన్నారు. పోసిడాన్ న్యూక్లియర్ పవర్ టార్పిడో సుమారు 10,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదట. ఆ టార్పిడో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. పోసిడాన్ టార్పిడో సుమారు 20 మీటర్ల పొడుగుంటుంది. దాని చుట్టూ వైశాల్యం 1.8 మీటర్లు ఉంది. సుమారు 100 టన్నుల బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఆయుధ నిపుణులు మాత్రం ఆ వెపన్ పట్ల ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2 మెగాటన్నుల వార్ హెడ్ ను తీసుకువెళ్లగలదని చెబుతున్నారు. జస్ట్ 4 రోజుల గ్యాప్లో 2 భయంకర ఆయుధాలను ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా అత్యంత కీలకమైన ప్లూటోనియం డీల్ను రద్దు చేయడం పుతిన్ దూకుడుకు అద్దం పడుతోంది. ఉక్రెయిన్తో యుద్ధంలో వెనక్కి తగ్గేది లేదనే సంకేతాలిచ్చే లక్ష్యంతోనే పుతిన్ ఇంత దూకుడుగా ముందుకు వెళుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని తాను డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ను ఆదేశించినట్టు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే యుఎస్ ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉంది. నా మొదటి పదవీ కాలంలోనే దీన్ని సాధించాం. దీనికి విపరీతమైన విధ్వంసకర శక్తి ఉన్నందున నేను ఇది చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు వేరే మార్గం లేదు. అణ్వాయుధ కార్యక్రమాల్లో రష్యా 2వ స్థానంలో ఉంది, చైనా 3వ స్థానంలో ఉంది. 5 ఏళ్లలోపు అవి సమానంగా ఉంటాయి. ఇతర దేశాలు దీని కార్యక్రమాలు విస్తరిస్తున్నందున మన అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని నేను యుద్ధ శాఖను ఆదేశించాను. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది అని ట్రంప్ రాసుకొచ్చారు. ట్రంప్ ఈ ప్రకటన జిన్పింగ్ తో భేటీకి ముందే చేశారు. ఎందుకంటే రష్యాతో పాటు చైనా కూడా భారీ ఎత్తున అణ్వస్త్రాల్ని తయారు చేసుకుంటోంది. మరో 5 ఏళ్లలోపు చైనా అణు సామర్థ్యాలు అమెరికా రష్యాకు సమాన స్థాయికి చేరుకోగలవని యుఎస్ నిఘా వర్గాలు ఇటీవల హెచ్చరించాయి. అందుకే జిన్పింగ్ తో భేటీకి గంటల ముందు అణ్వాయుధాల పరీక్షల్ని తిరిగి ప్రారంభించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ను ఆదేశించినట్టు తెలిపారు ట్రంప్. చైనా సంగతి ఎలా ఉన్నా పుతిన్ ట్రంప్ అణ్వస్త్ర దూకుడు మాత్రం ప్రపంచాన్ని కలవరపెట్టేదే. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం అడ్డుంచి అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించమని ఆదేశించడం భీకర యుద్ధాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందో అన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. మొత్తంగా పుతిన్ ట్రంప్ న్యూక్లియర్ యాక్షన్ సుదీర్ఘ యుద్ధానికి ముగింపు లేదని చెప్తున్నాయి. పైగా ఎప్పుడైనా న్యూక్లియర్ టర్న్ తిరగొచ్చని భయపెడుతున్నాయి.